మసూలా 2025 బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పర్యాటకులు వచ్చి బీచ్ ఫెస్టివల్ ను సరదాగా ఆనందించాలంటున్న కలెక్టర్ బాలాజీతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్కు ఘనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓ పక్కన మసూలా బీచ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో వచ్చే పర్యాటకులకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? సో మసూలా బీచ్ ఫెస్టివల్ 5, 6, 7, 8వ తేదీ 4 రోజులు నిన్న ఇనాగ్రేషన్ చాలా వైభవంగా స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చే పర్యాటకులందరికీ కూడాను బ్రాడ్గా 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి స్పోర్ట్స్, ఇంకొకటి వినోదం. స్పోర్ట్స్కి సంబంధించి మనకు దాదాపు ఎంటైర్ కంట్రీ నుంచి దాదాపు 1300 నుంచి 1400 వరకు క్రీడాకారులు వచ్చారు. సో అది కయాకింగు, కబడ్డీ ప్లస్ వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఇది నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్. సో దాంతోపాటు మనకు వినోదానికి సంబంధించి అమ్యూస్మెంట్ పార్క్స్ పెట్టాము, ప్లస్ ఫుడ్ కోర్ట్స్ పెట్టాము. దెన్ ఎవ్రీ ఈవినింగు కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాము. దాంట్లో సినీ ఆర్టిస్టు, జబర్దస్త్ టీము, అంత గొప్ప గొప్ప కళాకారులందరినీ పిలిపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడాను ప్రజలు కూడా దీనికి తరలి రావాలి, అన్ని కార్యక్రమాలు తిలకించాలి అని కోరుకుంటున్నాను. వచ్చే ప్రజలందరికీ కూడాను ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు అని అడిక్వేట్ టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్ని ఏర్పాట్లు కూడా సేఫ్టీ కోసం కూడాను. ఇది బీచ్ కనుక మనం గజ ఈతగాళ్ళని పెడుతూ మళ్ళీ సేఫ్టీ బోట్స్ పెడుతూ ఒక ఎస్డిఆర్ఎఫ్ టీముని పెట్టి అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాం. సార్, మీ హయాంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం ఎలా ఉంది? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ మెమోరీస్గా మిగిలిపోతుంది. యాక్చువల్లీ అంటే ప్రతి బీచ్ ఫెస్టివల్ నిర్వహించే అవకాశం అందరూ ఆఫీసర్స్కి దొరకదు. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఫస్ట్ టైము. సో ఇట్ విల్ బి మెమొరబుల్. సార్, అదేవిధంగా కృష్ణా జిల్లాని మొత్తం అన్ని జిల్లాల్లో నెంబర్ 1 చేసేందుకు కూడా మీరు చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చాలా పోటీ పడుతూ ఉంటారు. ఇటు కలెక్టర్ లక్ష్మీ షాతో కానీ లేదంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అసలు అంటే నూతనంగా ఇటు కలెక్టర్ అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయకత్వంలో ఇలాంటి ఫెస్టివల్స్, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఐ జస్ట్ డూ మై జాబ్ అమ్మా. దాని గురించి నేనేం పెద్దగా అనుకోను. ఇట్ ఈస్ బై బీయింగ్ కలెక్టర్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఎన్షూర్ దట్ జిల్లాలో ప్రతి రంగంలో కూడా జిల్లాని ముందుండి నడిపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా డ్యూటీ. దాన్ని నేను నిష్పక్షపాతంగా సెల్ఫ్లెస్గా చేయాలి అనుకుంటాను. థ్యాంక్ యూ. ఏది కృష్ణా జిల్లాలో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి, అదేవిధంగా కలెక్టర్గా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ కలెక్టర్ బాలాజీ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మచిలీపట్నం బీచ్ నుంచి.